దాని తర్వాత ఉత్తర ద్వారం నుంచి మనం బయటకు వస్తాము. బయటకు వచ్చిన తర్వాత ఉత్తర ద్వారం నుంచి వెలుపలికి వచ్చిన తర్వాత కార్యసిద్ధి హనుమాన్ అని ఉన్నాడు. కార్యసిద్ధి హనుమాన్ ఆయన 27 అడుగులు ఉంటాడు. మరి 21 అడుగులేమో మరి రథం ఉంటుంది, దానిపైన మళ్ళీ గోపురం ఉంటుంది. మొత్తం దాదాపు ఒక 60 నుంచి 70 అడుగుల పొడుగు ఉంటుంది స్వామి. కార్యసిద్ధి హనుమాన్ బ్రహ్మాండంగా ఉంటాడు. రత్నాలు ఎన్నో ఉంటాయి, కానీ నాణ్యమైన రత్నం అతి తక్కువ ధరకే లభించే ఏకైక సంస్థ 6JVR. సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ 6JVR. కార్యసిద్ధి హనుమాన్ వెనుక ఒక కీర్తి స్తంభం అని ఉంది, ఒకటి పెద్దది. ఆయన దానికన్నా పెద్దగా ఉంటుంది, 70 అడుగులకు పైన ఉంటుంది. దానిపైన గరుడాల్వారు ఉన్నాడు. గరుడాల్వారు ఒక 12 అడుగుల ఎత్తుతో లోహంతో తయారు చేసింది, కంచుతో తయారు చేసింది. ఎంత బ్రహ్మాండంగా ఉంటారంటే మీరు చూడవచ్చు. ఇప్పుడు గరుడాల్వారిని చక్కగా ఆయన పశ్చిమం వైపు ఉంటాడు క్షేత్రపాలుగా. అక్కడ ఈ స్వామి కార్యసిద్ధి హనుమాన్ నుంచి ముందరికి వెళ్తే మనకు జలనారాయణ స్వామి ఉంది. అది వేద పుష్కరిణి అంటాము. బ్రహ్మోత్సవాలు అప్పుడు కానివ్వండి, వివిధ పర్వదినాల్లో చక్ర స్నానం కానీ అవన్నీ ఆ కొలంలోనే చేస్తాము. ఆ వేద పుష్కరిణిలో 4 వైపుల వేదమూర్తులు ఉంటారు. జలనారాయణ స్వామి ఆకాశం వైపు చూస్తూ బ్రహ్మాండంగా ఉంటారు. చక్కటి నీళ్ళ మధ్యలో నల్లరాతిలో ఉంటాడు, ఆకాశాన్ని చూస్తూ. ఆ స్వామి భారతదేశంలో ప్రథమంగా మన దగ్గరే ఉంది, నేపాల్లో ఉంది. నేపాల్ తర్వాత మన దగ్గరే భారతదేశంలో ఉంది. దానికి 4 వైపులా మండపాలు ఉంటాయి. చాలామంది భక్తులు అక్కడ సేద తీరుతూ ఉంటారు. అక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే మాటల్లో వర్ణించలేము, చక్కగా ఉంటుంది. అంటే ఆకాశం వైపే ఎందుకు చూడడం అని మీకు అప్పుడు ఏమైనా డౌట్ వచ్చిందా సార్? అది ఆకాశం ఇదే ప్రశ్న మా స్థపతిని వేయడం జరిగింది. అయితే ఆకాశం వైపు చూడడం ఏంటంటే ఆకాశంలో ఉన్నటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో స్వామివారి దర్శనం చేసుకోవాలంటే ఆకాశం వైపు వాళ్ళకు కూడా వారు ప్రార్థించినప్పుడు నేను ఊర్ధ్వముఖం వైపు ఉంటాను, జలనారాయణ స్వామిగా మీకు ఆకాశంలో దర్శనం ఇస్తానని ఆ జలనారాయణ స్వామి ప్రశస్తి అప్పుడు చెప్పింది. అప్పుడు ఆ జలనారాయణ స్వామి విగ్రహం చేయించి ఇక్కడే చెక్కించాము దాన్ని. ఆ విగ్రహాన్ని చాలా పెద్దగా ఉంటుంది. జలనారాయణ స్వామిని చూసి వెంకటేశ్వర స్వామి విగ్రహం, మిగతా విగ్రహాలంతా ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవన్నీ మన చిత్తూరు జిల్లాలో మన తిరుపతి దగ్గర చెక్కించాము. ఆ శిలలన్నీ మా శిల్పి గారు సెలెక్ట్ చేశారు. అందులో కూడా మరి శిల్వల్లో కూడా జాతులు ఉంటాయంట, నాకు తెలియదు, ఆయన చెప్తేనే తెలిసి. మరి ఆయన సెలెక్ట్ చేసిన తర్వాతే దాని ఆ శాస్త్ర ప్రకారం మరి చక్కగా ఆ శిల్పాచార్యులు కూడా బ్రహ్మాండంగా చేశారు. అది మిగతా శిల్పాలన్నీ ఇక్కడే చెక్కించారు. రాయి ఇక్కడ తెచ్చి ఇక్కడ చెక్కిన స్వామివారి విగ్రహం, మూల విగ్రహం మాత్రం తిరుపతి నుంచి అక్కడ చెక్కించి తీసుకొచ్చాం. ఈ జలనారాయణ స్వామి తర్వాత జలనారాయణ స్వామి మెట్లు దిగే ముందు భూవరాహ స్వామి దర్శనం ఇస్తాడు. మరి జలనారాయణ స్వామిని అక్కడ భూవరాహ స్వామి నుంచి దిగిన తర్వాత మళ్ళీ జలనారాయణ స్వామి చుట్టూ తిరిగి వెలుపలికి వచ్చేప్పుడు లక్ష్మీ నరసింహస్వామి చిన్న ఉపాలయం ఉంది, అక్కడ ఆయన దర్శనం ఇస్తాడు. ఇట్లా చుట్టూ తిరిగేసి వచ్చే వరకు మళ్ళీ మనము ఆల్వార్ మార్గం అని చెప్పాను కదా, ఆల్వార్ మార్గం దగ్గరకు వస్తాము. అక్కడ గరుడ స్వామి అంటాడు, శంకు చక్రాలతో గరుడ స్వామి అంటాడు, క్షేత్రాన్ని పాలించే క్షేత్ర రక్షకుడిలాగా. అయితే ఈ గరుడ స్వామి ప్రత్యేకత ఏంటంటే ఆయన ముందు వైపు కూడా గరుడ స్వామి ఉంటాడు, వెనుక వైపు నుంచి చూస్తే కూడా గరుడ స్వామి అంటాడు. ఆ విగ్రహం చాలా బాగుంటుంది. ఆ విగ్రహం కూడా ఇది ఈ ప్రత్యేకతలు రకాలు ఇంకా చాలా ఉన్నాయి అనుకోండి. గోశాల కూడా ఉంది. ఇప్పుడు మరి భక్తులకు క్యూ కాంప్లెక్స్ కూడా ఒకటి కట్టబోతున్నాము, అది ఇంకా నిర్మాణ దశలో ఉంది. ఇవాళ అన్నప్రసాద వితరణ కేంద్రం కూడా మరి పెట్టాను. రోజు యావరేజ్గా 3000 నుంచి 3500 మంది భోజనం చేస్తుంటారు రోజు యావరేజ్గా. పర్వదినాల్లో ఎక్కువ యావరేజ్గా 3,500 క్యాలిక్యులేషన్ ఇస్తుంది, భక్తులు భోజనం చేస్తారు. ఇది క్లుప్తంగా. అంటే ప్రస్తుతానికి ఇక్కడ ఎంతమంది వర్క్ చేస్తున్నారండి స్టాఫ్? ఇక్కడ స్టాఫ్ దాదాపు 500 మంది వరకు ఉన్నారండి, అందరూ అన్నీ కలుపుకొని. ఇక్కడే ఉంటారా సార్ వాళ్ళు, బయట నుంచి వస్తున్నారు? కొందరు ఇప్పుడు అర్చక స్వాములంతా ఇక్కడే ఉంటారు. అగ్రహారం ఉంది, వాళ్ళు ఇక్కడే ఉంటారు అర్చక స్వాములు.
కొంతమంది స్టాఫ్ ఇక్కడ ఉంటారు, కొంతమంది చుట్టుపక్కలే ఉంటారు కాబట్టి పొద్దున్న వస్తారు, వాళ్ళు పొద్దున్నే డ్యూటీకి వచ్చేస్తారు, షిఫ్ట్ సిస్టమ్ ఉంటుంది. కానీ ఒకవైపున మీ పిల్లలు మనవలు వాళ్ళ మిగతా బిజినెస్లని చూసుకుంటున్నారు అండ్ గుడికి సంబంధించి మీ మనసుకు సంతృప్తినిచ్చే ఈ పని మీరు చేస్తూ ఉన్నారు. ఇంకా ఇది చేయాల్సినవి ఇంకా పెండింగ్ ఉన్నాయి, ఇది ఖచ్చితంగా చేయాలి మీరు అనుకున్న పాయింట్స్ ఏంటి సార్? నా తపన ఎప్పుడు కూడా ఈ దేవాలయంలో భక్తులకు ఏం సౌకర్యం కావాలి, ఇంకా మనం ఏం చేయగలము అనే ఆ ధోరణిలోనే ఉంటుంది. అటువంటిది ఇప్పుడు ఎందుకంటే క్యూ కాంప్లెక్స్ కట్టడం కానీ, అన్నప్రసాద వితరణ కానీ, ఇప్పుడు ఫుడ్ కోర్ట్ ఒకటి కడుతున్నాము. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల అన్ని పొలాలే ఉన్నాయి కదా, తినడానికి ఏం దొరకకుంటే మళ్ళీ కష్టం ఉంటుంది, అదేంటుంది. అందుకని ఆ ఫుడ్ కోర్ట్ కానీ మిగతా ప్రాథమిక సదుపాయాలని కానీ దాని మీద దృష్టి పెడుతున్నాము. అయితే ఈ 11 నెలలు అయింది దేవాలయం నిర్మాణం. ఈ 11 నెలల్లో చాలా కార్యక్రమాలు అయ్యాయి, ఇంకా సాగుతుంది. తర్వాత ఫ్లోరింగ్ కూడా మొత్తం అన్నీ కూడా బండలు పడడం, అప్పుడు కొంచెం అసంపూర్ణంగా ఉండేది, ఇప్పుడు మొత్తం కూడా. ఈవెన్ కాళ్ళు కాలకుండా కూడా మీరు వైట్ పెయింట్ ఏదో వేయించినట్టున్నారు, అక్కడైతే కాళ్ళు కాలట్లేదు. అయితే మేము మిట్ట మధ్యాహ్నం వచ్చాం కదా, అది కాలు కాలకుండా ఉండడానికి ఆ పెయింట్ అది దాని మీద ఉంటే నా కాళ్ళు కాలవు. ఇది అనుభవంతో పోయిన ఎండాకాలంలో తెలిసింది, అందుకనే దాన్ని అనుకుంటే. అలాగే ఇక్కడ ఏదో ఏకశిలతో ఉన్న విగ్రహాలు ఏవో ఉన్నాయని చెప్పని విన్నానండి ఇందాక. ఇప్పుడు మన ఏకశిలతో ఉంది, ఆంజనేయ స్వామి విగ్రహం ఏకశిలతోనే ఉన్నాయి, మరి గరుడ స్వామి ఏకశిలతోనే ఉన్నాయి, అన్ని మోస్ట్లీ అన్నీ ఏకశిలతోనే ఉన్నాయి విగ్రహము. అయితే ఇక కార్యసిద్ధి హనుమాన్ కింద ఉన్న రథము హంపి రథాన్ని పోలి ఉంటుంది. చక్కగా మీరు చూస్తారు కదా చక్రాలు, అది హంపి రథానికి పోలి ఉంటుంది.